అండ్ మీరు 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అండ్ కంపెనీకి ఆక్సిజన్ కంపెనీకి మీరు సీఈఓగా ఫౌండర్గా కూడా ఉన్నారు కాబట్టి మీ దగ్గర బిజినెస్ ఎలా ఉంటుందండి? ఫ్లాట్సా, ప్లాట్సా, లేకపోతే ఫామ్ హౌస్‌లా? ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నారనుకో, అప్రోచ్ అవ్వడానికి నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాం స్క్రీన్ మీద. దే కెన్ హ్యావ్ టు మన సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సార్ ఒక్క నిమిషం డౌట్ అంటాడు. అది చెప్పలేమండి. ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఉంటాడు. ఒక నిమిషంలో ఎలా చెప్తాను? కాబట్టి అనాలిసిస్ డూ అనాలిసిస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి, మందులు ఇస్తాడు ఎలాగానే? ఇవ్వడు కదా! ఏం చేస్తాడు డాక్టర్ గారు? ఇంట్రోగేషన్ చేస్తాడు. నువ్వు ఎక్కడ తిన్నావు? ఎక్కడెక్కడ తిరిగావు? ఏ నీళ్ళు తాగావు? అడుగుతాడు. మనం అడిగి మందులు ఇస్తాడా? ఇవ్వడు. టెస్టులు రాస్తాడు. టెస్టులు రాసిన మందులు ఇస్తుంటే ఇచ్చి చెప్తాడు 3 రోజుల పాటు తగ్గకపోతే మళ్ళీ రా అంటే ఈజ్ ఆల్సో నాట్ క్లియర్. ఈజ్ ట్రైయింగ్ టు రిడ్యూస్ అవర్ డిసీజ్. అదేవిధంగా మా దాంట్లో నాకు వెంచర్స్ అంటూ ఏమి లేవండి. ఐయామ్ బోర్ ఇంటూ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ అండ్ అడ్వైస్. నా దగ్గర 5, 6 డివిజన్ కన్సల్టింగ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఒకటి ఉంది, అడ్వైస్. బ్రోకరేజ్ సెక్షన్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది. ఇవన్నీ కూడా నా వెంచర్స్ ఉంటుంటే నేను మంచిగా అప్రూవల్స్ ఉన్న వెంచర్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఐ డోంట్ రికమెండ్ ఎనీ బిల్డర్, ఎనీ ఏజెంట్ ఇన్ ద యూట్యూబ్. ఎవరు నాకేంటంటే ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. పబ్లిక్ మోసపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో అది చేసుకుంటే వాళ్ళకి కొద్దిగా సేవ్ చేసినట్టు. ఎంతోమంది మోసపోతున్నారు. 10 మందిలో నలుగురు మోసపోయామని నాకు కాల్స్ తీసుకుంటారు. సాధారణంగా ఎలా మోసపోతున్నారంటారు? ఒక్క మాట చెప్పండి. చెప్పా కదా, ప్రీ లాంచ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. రైట్. నిన్న కాక మొన్న జీపీఆర్ హౌసింగ్ అని ఎత్తేసాడు బోర్డు. అంతకుముందు జేబీ బిల్డర్స్ అని ఎత్తేసాడు, సాహితీ బిల్డర్స్ అని ఎత్తాడు. రైట్. కొన్ని 100,000 కోట్లు. ఎలా మోసపోతారంటే గ్రీడ్నెస్ చాలా డేంజర్ అమ్మ. అత్యాశకి వెళ్ళిపోతున్నాం. బిల్డర్ ఏదో చెప్తాడు వాడు. బిల్డర్ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత మనం నమ్మేసుకొనేస్తాం. తర్వాత దాన్ని గుడ్డిగా పెట్టిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ 55, 60 ఇయర్స్ ఏజ్, గత క్లాస్మేట్స్ వాళ్ళిద్దరు. ఇద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ సెటిల్ అయ్యాడు, ఒక కొడుకు రియల్ ఎస్టేట్లో సెటిల్ అయ్యాడు. ఈ ఫ్రెండ్ తాలూగా ఒక ఫ్రెండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ అబ్బాయి ఉన్నాడో అమెరికాకి వెళ్ళాడు. ఈ రియాల్టర్ ఎవరైతే ఇంకో ఫ్రెండ్ కొడుకున్నాడు కదా, ఇద్దరు అంటే ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకున్నంత డీప్ ఫ్రెండ్షిప్. ఈయన ఒక ప్రాజెక్ట్, ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. తీసుకొని 80 లక్షలు పంపించాడు అమెరికా నుండి. ఈయన రిసిప్ట్లు పంపిస్తున్నాడు. ఆయన అమెరికా నుండి ఇంటికి వచ్చే కంపెనీకి ఒక పైసా వెళ్ళలేదు. 80 లక్షలు ఏమైంది? ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చారు. కంపెనీ అంటే ఇది నా రిసిప్ట్ కాదు, నా సొంతం కాదని చెప్పాడు. ఈయన వెళ్ళి అడిగితే కరెక్ట్ అంకుల్ నాకు డబ్బులు కావాలి వాడుకున్నాను అన్నాడు. ఆయన ఇవ్వాలంటే ఒక 5 years ఇస్తా అన్నాడు. ఎవరు మోసపోయారు? ఎలా మోసపోతారంటే మీరు ప్రాజెక్ట్ కొనుక్కునేటప్పుడు ఎండీని కలవాలి, ఏజెంట్ తీసుకెళ్ళాలి, ప్రాజెక్ట్ చూసుకోవాలి, లీగల్గా చెక్ చేయాలి, గవర్నమెంట్ ఆఫీసర్ రికార్డ్స్ చెక్ చేయాలి. ఏది లేకుండా నమ్మకం తెచ్చేస్తే అలాగే ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది మరి రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్. పీటీ ఉషా పరిగెట్టిన 100 మీటర్ల రేస్ కాదు ఇది. రియల్ ఎస్టేట్ దిగును కొలితే ఊబిలా ఉంటుంది, వెళ్తుని కొలితే గోతులోకి వెళ్తూనే ఉంటాం. ఇఫ్ యూఆర్ నాట్ టేకెన్ ఏ రైట్ స్టెప్ యూఆర్ అవుట్. నీ ఇన్వెస్ట్మెంట్ వదులుకోవాలి అంతే. ఇవన్నింటితో పాటు బీపీ, టెన్షన్ పెరిగిపోతుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్లోకి వెళ్తాం. ఎంతమంది నేను చూస్తున్నాను. సో కైండ్లీ నేను బయర్స్కి కానీ సెల్లర్స్ కానీ చెప్పేది, డోంట్ గెట్ ఇన్ టు ఏదో మాట. మీరు ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు మీరు చేసుకుని రాకపోతే అప్రోచ్ పీపుల్ లైక్ అస్ విల్ హెల్ప్ యూ అవుట్. ఏదో 2,000, 3,000 కట్టాలని కానీ మీరు మానేస్తే వీళ్ళు కోట్లలో లాస్ అయిపోతారు. వీఆర్ నాట్ డిమాండింగ్. నేను అంతమంది ఫ్రీగానే చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ టామ్, టిక్ అండ్ హ్యారీ కాలింగ్ పొద్దురు చేసాడు. జస్ట్ రేట్లు కనుక్కుందామని ఫోన్ చేశాను సార్. మనకు అంత పని టైం ఎక్కడ ఉంది? నేను రోజుకి ఇన్ని ఛానల్స్ మాట్లాడు. సో ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ క్వాలిటీలీ హూ ఈజ్ సీరియస్ అబౌట్ ద డిస్కషన్. పొద్దురు ఫోన్ చేసి ఆయన 80 సంవత్సరాలు ఏం లేదండి అమరావతిలో రేట్లు ఏమవుతాయో కనుక్కుందామని ఫోన్ చేశాను. మా పిఏ తిట్టి పెట్టేశారు. ఇదేమైనా ఫ్రీ చాటింగ్ కాదు కదా. మీరు ఏ ప్రాబ్లం ఉంది, ఎస్ విల్ హెల్ప్ యూ అవుట్. సో దే హ్యావ్ టు టేక్ అన్ అపాయింట్మెంట్. సర్వీస్ అని ఇస్తాం. 30 years నుండి ఎన్నో వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. రోటీ కపడాల్లో మకాన్ ఒక భాగం, నాకు ఇష్టమైన భాగం. ఎందుకంటే ప్రాపర్టీ ఓనర్ చేసినట్టు వాడి కళ్ళల్లో వచ్చే ఆనందం, నాది, నా ఇల్లు, నా ప్లాటు అన్నట్టు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకు తెలుసు. సో ఎంతోమంది నన్ను రిపీట్ అంటే రిఫరల్స్ ఎక్కువ, మౌత్ ఆఫ్ వర్డ్ అంటే అడ్వర్టైజ్మెంట్ మీరు ఎక్కడో చూడరు. అది నా వీడియోలు చూసి ఎంతోమంది వీడియోలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 వీడియోలు చూసి సబ్జెక్ట్ ఏముందని మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. సో టెంపరీగా వచ్చిన టెంపరీ పోతారు. దెర్ ఇస్ నో కంపారిజన్. ఫార్మర్ చేసినాడు రియల్ ఎస్టేట్ చెప్తున్నాడు, ఎల్ఐసి చేసినాడు రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ చేసినాడు ఎలా చెప్తారండి? మీ యాంకరింగ్ లేకుంటే నేను ఎలా చేస్తాను? యాంకరింగ్ చేయలేకపోవచ్చు.
ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ, ది కంటెంట్తో పాటు కసి ఉండాలి. చాలామంది కంటెంట్ ఉంటుంది, కసి ఉండదు. ఇలాంటివన్నీ చూసుకొని తప్పులు పోకుండా ఉండాలంటే బెటర్ దే హావ్ టు అప్రోచ్, లెట్ దెమ్ అపాయింట్ రియల్ ఎస్టేట్ 3 నెలలతో మాట్లాడండి, వాళ్ళు ఆ నలుగురిని ఎవాల్యుయేట్ చేసుకోండి. అంటే 3-4 ప్రాజెక్ట్స్ చూడండి, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాంక్ రెప్యుటేషన్ చూడండి, ఎంప్లాయీ రియాక్షన్ ఎట్లా ఉంది చూడండి, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఫ్రీ లాంచ్లో 90% ఆఫ్ ది బిల్డర్స్ విల్ గివ్ యూ సన్ ఇన్ లా ట్రీట్మెంట్ వెన్ యూ పే 90%. ఒక్కసారి 90% కట్టిన తర్వాత కోడల కంటే హీనం నీ బతుకు. అందుకని మీకు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఇబ్బంది పడరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది, అండ్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.